నీ అబ్బా బట్టలు తీయండి పిల్ల నా కొడకల్లారా, తీయండి బే. అన్న అన్న మమ్మల్ని ఏం చేయొద్దన్నా అన్న, ప్లీజ్ అన్న, నీ కాల్ పట్టుకుంటానన్నా అన్న, ప్లీజ్ అన్న. అరే చిన్నగా సరే సల్మాన్, అన్న భయం వేస్తుంది చిన్నగా అన్న, చిన్నగా చేయండి. ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న. గౌన్ తీసే తల్లి, రే నీ అబ్బా తీసే నానా. మెల్లగా చేయరా, అమ్మాయి చచ్చిపోతుంది మళ్ళా. సరే సల్మాన్, వద్దు వద్దు కాదు, స్టార్ట్ చేయనాలి. తీసే తీసే. అన్న అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. తీయవే నీ అమ్మ తీ. పీరియడ్స్ లో ఉన్నానన్న, పీరియడ్స్ లో ఉంటే నాకేంటి, నీ అమ్మ లంజం ఉండాలి. ప్లీజ్ అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. తీస్తావా పొడిచి పడతామంటావా? అర్థం చేసుకోండి అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న. చిన్న పిల్లనన్న వదిలేండి అన్న, చచ్చిపోతానన్న. నువ్వు వినవే నిన్ను. అన్న సాల్మాన్ని వేసేసారన్నా. నేను వెళ్తాను నాన్న. సింధు అన్న మనిషి దగ్గర డబ్బులు దింగేద్దామని చూస్తారా లంచా కొడక? మా ఇక్కెలోడే బైకే చూత్. నీకు డబ్బులే కదా కావాలి, నేను ఇస్తారా? నేను ఇక్కడ ఉన్నా, నేను అందుకే కదా ఇక్కడ ఉంది. నీ అమ్మ కొచ్చా లంచా కొడక, మోసం చేస్తావరా? నీ అమ్మ బోకునా కొడక, నేను ఇస్తా. డబ్బులే కదా నీకు కావాల్సింది, నేను ఇస్తారా? నీ అమ్మ నీ చెల్లి ఇక్కడ తొంగుని సంపాదించింది అనుకున్నావరా ఈ డబ్బులు? నీ అమ్మ లాంచా కొడక, లాంచా కొడక. అన్నా మస్తాన్ని వేసేసారన్నా. చంపుతుంటే మీరేం పీకుతున్నారా? అక్కడేం పీకలేక ఎక్కడికొచ్చి చొల్లేస్తున్నారా? నేను వెళ్తాను నాన్న. ఉదయ్ వాసుకి, ఇప్పుడు వీళ్ళిద్దరిని చెప్తే వాళ్ళిద్దరిని చంపాల్సి వస్తుంది. వాళ్ళిద్దరిని చెప్తే వీళ్ళ వెనుకున్న వాళ్ళు మనల్ని వదిలిపెట్టాలా? నా మాట విని ఇక్కడితో వదిలేరా? చెప్తుంది నీకే వినబడుతుందా లేదా? అయ్యో ఉదయవాసికి, అనవసరంగా తీసుకొని తెచ్చుకోవడం మంచిది కాదు. ఉదయవాసికి మాట్లాడుతూ నీతోనేరా? అయ్యో ఉదయవాసికి, వాళ్ళేదో తెలియక నన్ను కొట్టారు. దానికోసం చంపేంత అవసరం మంచిది కాదు, అంత అవసరం కూడా లేదు. నా మాట నీ ఇక్కడితో వదిలేరా? చెప్తుంది నీకు. సిన్ని సిన్ని నవ్వులన్నీ సిన్నబోయే నువ్వే లేక చాడయడ. నిన్ను చూస్తుంటే అచ్చం నాన్నని చూస్తున్నట్టే అనిపిస్తుంది అన్నయ్య. నా తల్లి లాలి జో లాలి లాలి జో, లాలి జో లాలి లాలి జో. ఎవర్రా వీళ్ళని ఇంత దారుణంగా చెప్పింది?
చూడరా. లేదు రారా. అరే వేదా రే పొడిచేరా. పడేరాదు ముందు. మిమ్మల్ని కాపాడితే గారు వచ్చింది నేను. నిజంగానే కాపాడికి వచ్చినావా అన్న? వచ్చావన్నా? నిజంగానేరా, మిమ్మల్ని కాపాడే గారు వచ్చింది. మీరేంట్రా ఇలాంటి ప్లేస్లో ఉన్నారు? ఏమో తెలీదన్న. షాప్కొని బయటకు వస్తే మాకు ముసుగులు వేసుకుని ఇక్కడ తీసుకొచ్చారన్న. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ చాలా మంది పిల్లలు ఉన్నారన్న. అందరినీ చంపేస్తున్నారన్న. మాకు చాలా భయం వేస్తుంది. నువ్వే కాపాడన్నా. రే భయపడకండి రా, నేను ఉన్నాను రా, నీ కాపాడుతాను. అన్నా ఏమైందిరా? ముట్టుకోవద్దన్నా, ఒళ్ళంతా నొప్పిగా ఉందన్న. 10 రోజుల నుంచి అవేవో ఇంజక్షన్లు ఇచ్చి నరకం చూపిస్తున్నారన్న. అదేదో ఇంజక్షన్ ఇచ్చినప్పటి నుంచి నోట్లోంచి నొరుగొచ్చి ఒళ్ళంతా మునుగొచ్చేస్తుందన్నా. మరి మీకేం అవ్వలేదేంట్రా? ఏమో అన్న, మాకైతే ఏం కాలేదన్నా. భయపడకండి, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను. ఓకేనా అన్న మమ్మల్ని నిజంగా కాపాడుతావన్నా? మా అమ్మకి నేను తప్ప ఇంకెవరు లేరన్నా. మా అమ్మ దగ్గర తీసుకెళ్ళన్నా, లేదంటే మా అమ్మ చచ్చిపోతుందన్నా. అన్న మా అన్న నేను లేకపోతే ఉండలేడన్నా. భయపడకండి, నేను కాపాడుతాను. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఓకేనా? ఆడకండి, ఆడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఓకేనా? కానీ సైలెంట్గా వెళ్దాం. ఓకేనా? పదండి రా వెళ్దాం. రా. జాగ్రత్తగా వెళ్ళిపోండి రా. ఓకేనా? అన్న నువ్వు కూడా వచ్చాయన్న మాతో. మీరు వెళ్ళండి రా ముందు, నేను వస్తాను అంకల్. అన్న నువ్వు జాగ్రత్త అన్న. జాగ్రత్త. అరే వెద రారా స్పీడ్గా. వస్తున్నా. శ్వేత, డ్రగ్స్ అన్నీ స్కూల్ పిల్లలకి సప్లై అవ్వాలి. అండ్ నువ్వు కాలేజెస్కి. మళ్ళీ చెప్తున్నా, రేపు నైట్ లోపు మన మార్కెట్లో మన డ్రగ్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? రేపు నైట్ లోపు ఈ డ్రగ్ అనేది అందరి దగ్గర ఉండాలి. చిన్న పెద్ద ముసలి ముతక్క ఏదైనా ఎవరైనా మన డ్రగ్ అనేది వాడాలి. రేపటి నుంచి మార్కెట్లో ఒకే ఒక్క డ్రగ్, ఫైట్ లేజిక్ డ్రగ్, ప్రతి ఒక్కడు వాడాల్సిందే. రేయ్, ఇంకో విషయం, ఇన్నాళ్ళు మనం హత్యలు మానభంగాలని చాలా చేసాం. ఎవరి కోసం? ఆ ఒక్కడిని కలవడం కోసం. రేపు కానీ మన డ్రగ్స్ సక్సెస్ అయితే సింధి అన్న మనల్ని కలవడానికి అవకాశం ఇస్తానన్నాడు. సో ఎలాగైనా రేపు నైట్ నుంచి మనం ఈ డ్రగ్ దింపుతున్నాం, ఉంచుతున్నాం. కానీ ఒక మాటరా, ఇప్పటి నుంచి ఏ అమ్మాయిని కిడ్నాప్ చేసినా ఒక 5 షాట్లు మాత్రం నాయరా. అరే ఎర్రిపోక 5 షాట్లు కాదురా, 10 షాట్లు అయినా వేసుకో. కానీ అమ్మాయి బతుకుండేటట్టు చూడరా. ముందేసిన 2 షాట్లకి
2 అమ్మాయిలు చంపేసినావు. నువ్వు ఇలానే చేస్తే మీ తమ్ముడికి మేము సింధి అన్న చేతిలో చావాల్సి వస్తుంది. ఢిల్లీ కాదు కదా, మనం బాత్రూమ్ డోర్ కూడా దాటలేము. కానీ ఏ మాటకి ఆ మాట్రా. ఆ సొట్టబుక్కుల అమ్మాయి చూడు, అదేరా చూడదారమ్మాయి. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, వదిలేనన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముందిరా, ఈ అందాన్ని నేనే అనుభవించాలరా. భయపడకు, రేపంతా ఈ సరుకు నాదేరా. ప్లీజ్ అన్న, వదిలేండి అన్న, కాలు పట్టుకుంటానన్నా, వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. అయ్యయ్యో, అంతలా అడగాలమ్మా. నేను చూస్తుంటే మా పెద్దనాన్న కూతురులాగే ఉన్నావు. అక్కలాగా ఉన్న నిన్ను రేపు చేస్తానా చెప్పు. థ్యాంక్స్ అన్న. కానీ ఒక కండిషన్. లేదన్నా, నేనెవరికి చెప్పనన్నా, నన్ను వదిలేనన్నా, ప్లీజ్ అన్న. నా ప్రాణమైన అన్న మీద ఒట్టన్నా, ప్లీజ్ అన్న, నన్ను వదిలేయండి. ఎలా చెప్తావు? మేము నిన్ను పాడు చేసిన విషయం మీ అన్నకి తెలిస్తే తట్టుకోగలడా? చచ్చిపోడు. ఏంటన్నా? ఒక్క 3 షాట్లు ఇచ్చావనుకో, హ్యాపీగా స్నానం చేయించి మీ ఇంటి దగ్గర పెంచుతా. వెళ్దామా? అన్న మీరన్నా చెప్పండి అన్న, ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్నా. నన్ను ప్రాణంగా లవ్ చేసే లవర్ ఉన్నాడన్న, అర్థం చేసుకున్నాడు. ఇలాంటి పులిహారి ముచ్చట నాకు చెప్పమాక. మేమేం చేసినా ఇక్కడ ఆపేటోళ్ళు ఎవ్వరు లేడు. మేము 4 ఉన్నాం. నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు ఉన్నాడా? నీ లవర్ ప్రాణం మేము చూసుకుంటానే గాని మూసుకొని వాడేం అడుగుతున్నాడు ఇచ్చి సుఖపెట్టి పో. అన్న ప్లీజ్ అన్న, మీరన్నా చెప్పండి అన్న, ప్లీజ్ అన్న. వాడికి అనుకో ఫ్రెండ్ కావాలేమో, అదే నేను అనుకో నువ్వు సచ్చేదాకా నేను సుఖపెడతా, నేను సుఖపడుతూ ఉంటా. బ్రతుకున్నావు అనుకో, నా పర్ఫార్మెన్స్ రివ్యూ కావాలి. సచ్చావనుకో, నేను తీసుకుంటాను రివ్యూ. వస్తావా? చెప్పవే. అక్కడ పని అవ్వదు కానీ వచ్చి అదల్లే రావే నీ. కానీ దాని అమ్మ అది 2 సార్లకే పోయింది. పోతే పోయింది కానీ భలే మజా ఇచ్చిందిరా. ఎవడ్రా